గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోంది. సూపర్ 6 హామీల దిశగా శరవేగంగా చర్యలు చేపడుతోంది. విద్యార్థులు, నిరుద్యోగుల సంక్షేమం కోసం హామీ ఇచ్చిన ప్రభుత్వం తల్లికి వందనం, మెగా డిఎస్సి పథకాలపై గుడ్ న్యూస్ చెప్పింది. సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనుంది కూటమి ప్రభుత్వం. ఒక ఇంట్లో స్కూల్కు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు కానుంది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది చంద్రబాబు సర్కార్. ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. తల్లికి వందనం పథకం కోసం ప్రభుత్వం 6 కండిషన్లు పెట్టింది. మొదటగా ఏపీ నివాసితులకు మాత్రమే తల్లికి వందనం పథకం వర్తించనుంది. పేదరిక రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. విద్యార్థులు ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటేనే ఈ పథకానికి అర్హులు. అయితే ఈ పథకంలో పిల్లల సంఖ్యపై ప్రభుత్వం పరిమితిని విధించలేదు. తల్లికి వందనం ద్వారా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే నగదు జమ చేయనుంది. ఈ పథకాన్ని పొందాలంటే విద్యార్థులకు తప్పనిసరిగా 75% అటెండెన్స్ ఉండాలి. ఈ అర్హతలు అన్నీ ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. మరోవైపు మెగా డిఎస్సిపై ప్రభుత్వం కీలక అప్డేట్నిచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోపై డిఎస్సి నియామకాలను పూర్తి చేస్తామని చెప్పింది. ఈ డిఎస్సి ద్వారా 16,384 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనుంది. రిక్రూట్మెంట్ పూర్తి చేసి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్లు అందజేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి పైగా నిరుద్యోగులకు మేలు చేయనుంది ప్రభుత్వం. సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 286, ప్రిన్సిపల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు 132 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇక త్వరలోనే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే త్వరలో రైతు భరోసా స్కీమ్ను ప్రారంభించి 3 విడతల్లో రైతులకు నగదు జమ చేయనుంది ప్రభుత్వం. మొత్తానికి ఆర్థికపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సూపర్ 6 పథకాల అమల్లో రాజీ పడేదే లేదంటోంది కూటమి సర్కార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.